నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తరుణారుణ ముఖ కమలుడు, కరుణారస పూరితుడు ఆంజనేయుడు. రాముని భక్తికి నిజమైన అర్థం, నిలువెత్తు రూపం శ్రీ ఆంజనేయుడు. రుద్రాంశ సంభూతుడైనప్పటికీ విష్ణవతారుడైన శ్రీరాముని నమ్మిన బంటు ఈ రామదండు ఉద్దండు ఆంజనేయుడు. రామభక్త శిఖామణి, సద్గుణాల గని అనంతపురం జిల్లా నేమకల్లు ఆంజనేయ స్వామిగా కూడా ప్రసిద్ధి నొందుతున్నాడు. ఈనాటి తీర్థయాత్రలో ఆ నేమకల్లు ఆంజనేయసుతుని దర్శిద్దాం రండి. ఏ దేవాలయానికైనా స్వాగత ద్వారాలు, గోపురాలు కేవలం అలంకార ప్రాయాలుగానే కాక దేవాలయ గర్భాలయాల ద్వారా ప్రసరించే దివ్యశక్తిని నలుదిక్కులా వ్యాపింపచేసేవిగా ఉంటాయి. వాటి నిర్మాణంలోనే ఈ అంతరార్థం ఇమిడి ఉంటుంది అంటారు. అంత వైజ్ఞానికంగా నిర్మాణం సాగే ఈ గోపుర ప్రభలు ఈ నేమకల్లు క్షేత్రంలో కూడా వీక్షిద్దాం రండి. ద్వాదశైతాని నమాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. విశేషంగా యాత్ర సమయంలో ద్వాదశ నామాలతో స్మరించదగ్గవాడు, అతులిత బలధాముడు, సకల గుణ నిధానుడు, రామకార్యాన్ని సాధించిన ఘనుడు ఆంజనేయుడు. ఆశ్రితుల రక్షణాభారాన్ని మోస్తూ దీన జనావన దీక్షాబద్ధుడై ఈ నేమకల్లులో కొలువైయున్నాడు. ప్రవేశ ద్వారంగా ఉన్న గాలిగోపురం పంచకలశయుక్తంగా నిర్మితమై ఉన్నాయి. ఇక్కడ ఆ కలశాగ్రాన రెపరెపలాడే సింధూర వర్ణ పతాకం విజయాలకు సూచికగా ఉంటుంది. హనుమానుని జయమని పాడరు సుగుణాధాముని శరణనరే. జయ హనుమానుని జయమని పాడరు సుగుణాధాముని శరణనరే. గర్భాలయ మండప ద్వారం పైన రామ పరివారం కొలువైంది. అజ్ఞానము కారణముగా అవని మనుష జన్మ కలిగే. మండపానికి 4 వైపులా దశావతారాలు భక్తుల దశలు మార్చే శక్తి కలిగి అచ్చెరు పొందేలా మూర్తీభవించి ఉన్నాయి. వ్యాసరాయలు ఒకే ఒక ముహూర్తాన్న ప్రతిష్ఠింపచేసిన 3 ఆలయాలలో ఒకటి ఈ నేమకల్లు ఆంజనేయ స్వామి ఆలయం. మిగతా 2 ఆలయాలైన నెట్టికంటి, మురడి ఆలయాల వలె ఈ ఆలయం కూడా అంత ప్రసిద్ధి నొందింది. ఈ ఆలయంలో స్వామిని దర్శించి ఆలయ విశేషమేమిటో చూద్దాం రండి. కసాపురం నేమకల్లు మురడి అండి. ఇవి ఒక విశేషంగా మన వ్యాసమహర్షి గారు ప్రపంచం పైకి 1000 విగ్రహాలు ప్రతిష్టాపన చేశారు. అందులో ప్రథమంగా చేసిన విగ్రహాలు మాత్రము కసాపురం నేమకల్లు మురడి అన్నమాట. ఇదొక విశేషము. కానీ గంటన్నర సమయంలో ప్రతిష్టాపన చేయడం చాలా విశేషం అండి స్వామివారికి. ప్రపంచంలో కానీ ఎక్కడా కానీ ఈ విధంగా జరగలేదు. అదొకటి. స్వామివారి శాలిగ్రామ కన్ను ఉన్న విశేషము. 60 శాలిగ్రామ కన్ను ఉన్న ఎక్కడా కానీ లేదు. అందులో స్వామివారి యొక్క శక్తి నిక్షిప్తమై ఉన్నదని చాలా మంది చెప్తున్నారు. శాస్త్రంలో ఈ విధంగా ఉన్నదండి. అదొక విశేష స్వామివారిది. అనేక వందల సంవత్సరాల క్రితం వ్యాసరాయలు కేవలం గంటన్నర సమయంలో 3 చోట్ల ఆంజనేయుని ఏక ముహూర్తంలో ప్రతిష్ఠించారట. వాటిలో ఒకటైన ఈ నేమకల్లు ఆలయం ఇంకా విశేషంగా అలరారుతున్నది.
క్షేత్రంలో స్వామివారి కుడి భాగాన సీతమ్మవారు ప్రసాదించిన ఖడ్గం ఆయుధంగా ఉన్నది. ఎడమ భాగాన ఎక్కడా లేని విధంగా సంజీవని ఆకు ఉంటుంది. హనుమంతుడు లక్ష్మణ ప్రాణ ప్రదాతయ్యై సంజీవని పర్వతాన్ని తెస్తుండగా ఒక సంజీవని పత్రం తిరుపతిలో పడిందని, రెండవది ఈ నేమకల్లులో పడిందని ఒక కథనం. అందుకే ఇక్కడ స్వామివారికి ఎడమ భాగాన సంజీవని ఆకు ఉంటుంది. స్వామివారు ఓ ప్రక్క తిరిగి నిల్చుని ఉన్నట్లుగా ఉండే ఈ మూల విరాట్టు వెలుగొందుతుంటుంది. ఎర్రటి చందనంతో పెదాలు ఎర్రబడగా శాలిగ్రామాలు కన్నులుగా ఉన్న స్వామి కన్నుల కింపుగా గోచరిస్తాడు. పొడవాటి మీసాలు శౌర్యానికి ప్రతీకలుగా ఉన్నాయి. తన హృదయ వేదికపై సీతారాముల్ని నిలుపుకొని సదా రామధ్యాసలో మునిగి తేలే ఈ దాసాంజనేయుడు రామాజ్ఞగా భక్తులను నిరంతరం పరిరక్షిస్తూ ఉంటాడు. వారి వారి కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. స్వామివారిని ప్రతిష్ఠించిన మాసం శ్రావణంలో, జన్మదినం వచ్చే వైశాఖ మాసంలో అత్యంత శుభప్రదం. కార్తీక మాసంలో స్వామివారికి ఇక్కడ అభిషేకాలు, అలంకారాలు ఎంతో ప్రత్యేకంగా జరుగుతాయి. స్వామివారి అంగాంగము వెన్న పూసి వెన్నతో కూడిన అలంకారం చేస్తారు. వివిధాలైన కుసుమాల మాలలు తెచ్చి కుసుమాలంకారం చేస్తారు. తులసి పత్రాలు గ్రుచ్చి దండలు చేసి స్వామివారి మెడలో వేసి తులసి మాలాలంకారుణ్ణి చేసి సంతసిస్తారు. సురముని గణములు నీయసమును గని గానము సేయుచు నిలిచిరయ్యా సాధు సజ్జన. నిత్యము జరిగే పవమాన హోమాలు, ఆ పవమాన సుతునికి వివిధ నీరాజనాలు భక్తి భావనలను ద్విగుణీకృతం చేస్తాయి. సారహీన సంసారాంబుధిలో మునుగుతున్న వారికి రామనామమనే కొమ్మను ఊతగా ఇచ్చి ఒడ్డున చేర్చే స్వామివారిక్కడ భక్తుల కష్టాలని మకరాలను తన కరవాలంతో మట్టుపెట్టే సంకల్పుడై నిలిచి ఉన్నాడు. తన వేలుపు ఇనవంశోత్తమునికి ఇంపు కలిగించే భక్త జనాదరణని పనిగా పెట్టుకున్న సంస్కారవంతుడు ఈ నేమకల్లు ఆంజనేయుడు. తనకు అభిషేకాలు, అలంకారాలే కాదు, భక్తులపైని మమకారాలు తెలుసునని వందలాది వత్సరాలుగా చెప్పకనే చెబుతున్నాడు. నమ్మిన భక్తులు తండోపతండాలుగా దర్శనార్థం వచ్చి స్వామివారికి ఏటేటా బ్రహ్మోత్సవాలు, ముత్యాల పల్లకీ సేవలు, కోర్కెల మేరకు పుష్ప సమర్పణలు చేస్తూ ఉంటారు. శని, ఆది, మంగళవార దర్శనాలు విశేషంగా ఉంటాయి. మూల విరాట్టునే కాక ఉత్సవమూర్తిని కూడా అంతే అందంగా అలంకరించి వివిధ సేవలు చేస్తూ మురుస్తారు భక్తజనం. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి
నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు నేమకల్ ఆంజనేయ స్వామివారుగా అనేక వందల సంవత్సరాల నుంచి కూడా భక్తుల చేత పిలువబడుతూ పూజలు అందుకుంటూ ఉన్నాడు. స్వామివారి విశేషం ఏమిటంటే, ఒకానొక సందర్భంలో అంటే త్రేతాయుగంలో సీతమ్మ వారు స్వామివారికి వరమిచ్చింది, నీవు మహావీరుడిపై విరాజులుతావు అని చెప్పి వరమిచ్చింది. కాబట్టి స్వామివారికి కసాపురంలో కానీ మురుడిలో కానీ లేని విధంగా విలక్షణంగా స్వామివారి విగ్రహాన్ని వ్యాసరాల వారి ప్రతిష్టాపన చేయడం జరిగింది. స్వామివారికి కుడి భాగంలో వచ్చేసి ఖడ్గం ఉంటుంది, ఇక్కడ గద అనేటువంటిది ఉండదు. అట్లాగే ఎడమ భాగంలో స్వామివారికి సంజీవిని ఆకు ఉంటుంది. ఈ స్వామివారిని శనివారము, ఆదివారము, మంగళవారము దర్శనం చేసుకుంటే, సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం లోపల దర్శనం చేసుకుంటే వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలితమంతా కూడా ప్రాప్తిస్తుంది. ఏ ఆలయానికైనా ఉపాలయాలు అలంకారాలుగా ఉంటాయి. దేవత ఎవరైనా ఆ దేవత ఆత్మలోని పరమాత్మ ఒకటి. ఆ సర్వవ్యాపి అయిన పరమాత్మ భక్తులను కరుణించడానికి వివిధ దేవతా స్వరూపాలను దర్శించి తన విశ్వరూపాన్ని సూక్ష్మరూపంలో దర్శింపజేస్తాడు. అదే భావనలో ఈ నేమకల్లులోని ఉపాలయాల దర్శనం చేద్దాం రండి. విఘ్నరాజ నమస్తుభ్యం వినాయక నమోస్తుతే నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. భక్తార్తి నాశన పరాయ గణేశ్వరాయ, భక్త ప్రసన్న వరదాయ గౌరీసుతాయ, భవబంధ విమోచకాయ గకార మంత్ర రూపాయ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని నేమకల్లు క్షేత్రంలోని ఈ అష్టసిద్ధి వినాయకునికి కైమోడ్చి వినమ్రంగా విన్నవిస్తే కష్టాలు విహంగాలై ఎగిరిపోయి ఇష్టాలు సిద్ధించి అష్టసిద్ధులు కలుగుతాయి. అభయాంజనేయుని దర్శనార్థం వచ్చేవారు ఈ క్షేత్ర పాలకుడైన గణపతిని తొలుదొలుతగా దర్శిస్తే స్వామివారి దర్శనం నిర్విఘ్నంగా సాగుతుంది, మనోరథం ఈడేరుతుంది. తానిక్కడ నలుపురాతి విగ్రహంగా మలచబడ్డ తన చుట్టూ వర్తులాకారంలో చిత్రీకరించిన సప్త వర్ణాలు భక్తుల జీవితాల్లో సుఖాల ఇంద్రధనుస్సులై వెలుగొందుతాయంటాడు.
गणपतये नमः। ॐ गणपतये नमः। ॐ गणपतये नमः। నేమకల్లు ఆలయ ఆవరణలోని ఆంజనేయ స్వామివారి 5 అడుగుల విగ్రహం ఎంతో నిగ్రహంగా గద చేతబూని ఉంటుంది. భక్తులు ఈ విగ్రహానికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారు. జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. భక్తులను అనుగ్రహించడానికి నవగ్రహాలు వేంచేసి ఉన్నాయి. అనేకానేకంగా నాగశిల్పాలు భక్తులచే ప్రతిష్ఠింపబడి పూజలందుకుంటున్నాయి. జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. ఆంజనేయుడు ఆ ఈశ్వరాంశ కదా, అందుకేనేమో ఈ క్షేత్రంలో ఈశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు. అభిషేక ప్రియుడైన శివునికి ఈ ఆలయాన అభిషేకం విశేషంగా చేస్తారు. వివిధ అలంకారాలతో అర్చిస్తారు. సమీపంలోనే ఈశ్వరాలయం ఈశుని కొలువై కొలిచడి వారికొక నెలవై అలరారుతున్నది. పరివార సహితుడై పరమేశ్వరుడు పరివేష్టించి ఉన్నాడిక్కడ. కళలొలికి భవభువనధామం శివ శివ సంయోగ నాట్యం సిగతరగయగసి పడ శశి తునక మురిసి పడ శివ పదము నట సదనమాయే సతి నడక సొబగులిడ శృతి లయలు ముడులు బడ సుర జగము శుభవదనమాయే కళలొలికి భవభువనధామం శివ శివ సంయోగ నాట్యం. शम्भो महादेव शम्भो 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 महादेव शम्भो 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 महादेव. సీతా సహిత రామలక్ష్మణులు ఉపాలయాల్లో కొలువై ఉన్నారు. అమ్మవారు కూడా అండగా ఉండి భక్తులను ఆదుకుంటున్నారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యం. నిత్యము దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తులతో కిటకిటలాడుతూ ఉండే ఈ మహిమాన్విత ఆలయంలో సకల సేవలు గొంటూ సకల బాధలు వింటూ అండగా తానుంటానంటున్న స్వామివారు కరుణారస హృదయుడై అశేష భక్తజన హృదయ నిలయుడై వెలుగొందుతున్నాడు. ఈ నేమకల్లు ఆంజనేయ స్వామివారి అనుగ్రహం దర్శన భాగ్యం నిరంతరము మీకు కలగాలని ఆకాంక్షిస్తూ మరొక తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.